మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబీత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం నుండే, మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? నీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసాను. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేనా? అనకూడదు నేను. తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదు. బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిక్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా కొడకల్లారా. వీడితో మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరు? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్దా? వాళ్ళ మొగాలు వాళ్ళ మొగాలు అయితే తీయాలా, మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల. మళ్ళీ ఆడింగలని వస్తుంది అనకూడదు. థర్డ్ జెండర్ కన్నా తక్కువ కొడకల్లారా మీరు? ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారని, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు రే మీరు. పాపం అంతా రాడ్రా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపూర్లో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాడ్రా నా కల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా. రాడ్రా రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా. చేతగాని నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తుర్లేండి. తుర్కోలు ఎర్రగుంటారని వాళ్ళు చూడాలనుకున్నారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే? సిగ్గులేని నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు? తాడిపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారు. దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. ఆయనకి నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంట ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంట, ముఖం చూడాలి. వాళ్ళ మీరు ఆచారం రా నా కొడకల్లారా. చేయండి, రేపు సంక్రాంతి చేయండి రా నా కొడకలు. మీకు చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు ఎట్లా ఆడవాళ్ళు రానిలే నా కొడకల్లారా. అదే అనకూడదు. థర్డ్ జెండర్ తక్కువ నా కొడుకులు. అదేమని ఉంటే
చేయండి రేపు శివరాత్రి వస్తుంది, రాడు రేపు సంక్రాంతి వస్తుంది, రాడు నవరాత్రి వస్తుంది. అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీకు చెప్పేది. ఎందుకు మీకంట అందుకే మళ్ళీ నాకు కొడగలరా చూడు నీ అమ్మ మీ బతుకులేదు సార్. మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట. కంప్లైంటా? సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకోండిరా, లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. నీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి నీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు, మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల. ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకునే కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడో అన్ని పోగొట్టుకున్నా. 400 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళలో నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంటి నాకు? చేతనైతే పోలీస్, చేతనైతే పోలీస్. సాక్షాత్కుడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. చూడండి మీ ఎక్స్ఎంఎల్ అండి వాడు అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి. పాపం అంత ధైర్యం లేదు వానికి. వానికి వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడతారు. చెప్పు పోలీసుకు ఉందే, ఇంటెలిజెన్స్ ఉందే. షార్ట్ సర్క్యూట్ అది పైరోనికి చెప్పు. షార్ట్ తగలేదా అటు ఉంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేరప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు, మెయిన్ వైర్. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోండి. చేతికాన్ వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతికాన్ అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ నమస్కారం, పోలీసు నమస్కారం. థ్యాంక్ యూ బా.